హైవేస్ గండికోట వైష్ణవి మర్డర్ మిస్టరీ ఏమైంది? ఆ మర్డర్ కేసు ఏమైంది? నిన్న మొన్న కొంతమంది పెట్టిన కామెంట్లు కొంచెం బాధ అనిపించాయి. నేను చాలా క్లారిటీగానే వీడియో ఇచ్చిన కూడా అప్పుడు కూడా ఏం చెప్పున్నాను, వాళ్ళ ఫ్యామిలీ మీద అనుమానాలు అంతే ఉన్నాయి, నిఘా పెట్టే ఉంచారు. వీళ్ళకి ఒక చిన్న క్లూ కావాలి. చిన్న క్లూ అని ఎందుకు వాడానంటే, కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చాలా సిన్సియర్గా చెప్పారు ఆ మాట. మేము ఇప్పుడు కొండను తవ్వి ఎలికిన పట్టాలి అన్నారు. మామూలుగా అయితే ఏమంటారు, కొండను తవ్వి ఎలికిన పట్టారా అంటారు. ఎస్, మేము కొండను తవ్వి ఎలుకనే పట్టాలి అన్నాడు. ఏంటి ఆ ఎలుక? ఈ అమ్మాయిని చంపుతున్నప్పుడు ఎవరైనా చూశారు, ఈ అమ్మాయి చివరి క్షణాల్లో ఎవరికంటన్నా పడింది అన్నప్పుడు 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో ఒక అతను అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అరౌండ్ 11:45 to 1:45 మధ్య అమ్మాయిని చనిపోయింది. ఆ 2 గంటల్లో 69 మంది ఆ ఏరియాలో ఉన్నారు. ఇది ఆ సెల్ టవర్ డంప్ను పట్టుకొచ్చి మొత్తం చెక్ చేస్తే తెలిసింది. అండ్ అవతల సైడ్ నదికి అవతల వచ్చేసి జాతర జరుగుతూ ఉంది. అందులో ఉన్నోళ్ళు ఎవరు, ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం ఫిల్టర్ చేసుకుంటే 69 మంది ఇక్కడ ఉందని తేలింది. ఈ 69 మందిలో ఒకళ్ళు సెల్ఫీ కొట్టుకుంటే ఆ ఫోటోలో కూడా అమ్మాయి పడింది వెనకాల. సో అంటే 12 బిఫోర్ కూడా ఆమె బాగానే ఉంది, 12 తర్వాతనే ఆమె చనిపోయింది. డే 1 చెప్పినా, మధ్యలో చెప్పినా, ఇప్పుడు కూడా చెబుతున్నా, కోయ ప్రవీణ్ గారు కూడా అదే చెప్పారు. మీకేమది అర్థం కావట్లా. ఆ అమ్మాయిని చంపింది కుటుంబ సభ్యులు అని చెప్పేసి జనాలు అంటున్నారు, మీడియా అంటుంది, మాకు అనిపిస్తుంది. కానీ బయట ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరితో రూల్ అవుట్ చేసుకుంటూ పోతే ఫైనల్గా ఇక వీళ్ళు అంటాం మేము అన్నారు. వాళ్ళు కాదని మేము అనట్లా, మేము ఒక్క లొకేషన్ మాత్రం అతను కాదని చెప్పాం. ఎందుకు? లోకేష్ ఫోన్ డేటా తీసాం, కాల్ డేటా తీసాం, మొత్తం జీపీఎస్ మొత్తం చెక్ చేసాం. అతనికి ఎక్కడ కూడా ఈ అమ్మాయి చనిపోయిన టైం సింక్ అవ్వట్లా. అండ్ ఈ అమ్మాయి చనిపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నప్పుడు ఇతనికి మ్యాచ్ అవ్వట్లా. సో 100% ఇతను కాదని అతను పక్కన పెట్టేస్తాం అన్నారు. వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పెదనాన్న కొడుకు కానీ, సొంత అన్న కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తాలూకు డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఎటు పారిపోకుండా నిఘా పెట్టారు వాళ్ళ మీద. అంటే రూల్ అవుట్ చేయలేదు, అంటే వాళ్ళు ఉన్నారు, నిఘాలో ఉన్నారు, లిస్టులో ఉన్నారు. ఇప్పుడు ఆ టవర్ డంప్ ఆ డేటాను తీసుకుంటున్నప్పుడు దెన్ ఆ 69 మంది ఆల్రెడీ కొంతమంది విచారించారు, కొంతమంది పిలిచారు. ఇలా ఇంకొంచెం టెక్నికల్గా వీళ్ళు చేస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళెవరూ కానట్టయితే ఇక అప్పుడు ఈ ఫ్యామిలీ దగ్గరికి పోతారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఆ పిల్లోడు లోకేష్ ఇద్దరు లవ్లో ఉండడం, ఇంట్లో వాళ్ళకి తెలియడం, ఊళ్ళో వాళ్ళకి తెలియడం జరిగింది. 2 ఫ్యామిలీస్ కూడా మాట్లాడుకొని ఎవరి దగ్గర వాళ్ళు అనుకున్నారు. ఊరు వదిలిపెట్టి ఈ అమ్మాయి పొద్దుటూరు వచ్చేస్తున్నారు. వాళ్ళది వచ్చేసి ఎర్రగుంట్ల దగ్గర హనుమని గుర్తు ఊరు. దెన్ ఈ పిల్లోడు అగైన్ ప్రొద్దుటూరుకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో టచ్లోనే ఉన్నాడు. మెయిన్ అసలు ఈ పిల్లోడిని వద్దు నన్ను ఎందుకు చెప్పారు? పిల్లోడు అంతగా చదువుకోవాలా, వాడికి అంత చదువు రాదు, అండ్ వాళ్ళ అంత డబ్బున్న వాళ్ళు కాదు. మొన్న మరలా క్లారిటీ ఇచ్చారు, ఎవరు ఒకే క్యాస్ట్ అండి బలిజండి అని చెప్పేసి అన్నారు. మనకంత సంవత్సరం కాదనిపిస్తుంది. సరే ఒకే క్యాస్ట్ 2 వేరే క్యాస్ట్ అనుకుందాం, వాళ్ళంత డబ్బున్న వాళ్ళు కాదు. ఈ మూమెంట్లో ఈ అమ్మాయికి ఒక అమ్మమ్మ ఉంది. ఆ అమ్మమ్మ మాస్తంతా వైష్ణవి పేరు మీద పెట్టేసింది. అమ్మమ్మ మాస్తంతా వైష్ణవి పేరు మీద పెట్టేసింది. అండ్ వైష్ణవి వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ కొంత ఆస్తి ఉండిద్ది. ఈ లోపు లోకేష్ చూస్తే అదేం లేదు. దెన్ వైష్ణవి ఆస్తి మీద కన్నేసి ఇలా వైష్ణవితో మరలా ఉంటున్నాడా అన్నది ఒకటి. రేపటి రోజు వైష్ణవుల అమ్మ నాన్న పరువు తిట్టడానికి ఎలా చేస్తున్నాడని 2, అండ్ మనం వద్దు వద్దని చెప్తున్నా ఇలా ఎందుకు చేస్తున్నాడని 3. ఇలా రకరకాలుగా వాళ్ళ ఇంట్లో కనిపించుండొచ్చు, వాళ్ళ బంధువులు కనిపించుండొచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కనిపించుండొచ్చు, వాళ్ళకి ఈ అమ్మాయిని చంపుండొచ్చు, వీటితో తిరుగుతుంది అని చెప్పేసి అన్నది ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. నేను పోలీసుని కాదు, స్టాంప్ వేయట్లా, ఒక జర్నలిస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది చెబుతున్నా, అయ్యి ఉండొచ్చు అని అంటున్నా. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? కోయ ప్రవీణ్ గారు ఏమంటున్నారు? మా రోజు మేము 24 hours మొత్తం చెప్తా ఉన్నాం, కీలకమైన క్లూ దొరికింది అనుకున్నాం, బట్ అది సింక్ అవ్వట్లేదు ఇక్కడ అన్నాడు ఆయన. పొలిటికల్ కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ పొలిటికల్ ప్రెజర్స్ ఏముంటాయి, అంత రాజకీయ పలుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. అండ్ ఆ రోజు గండికోటకు వచ్చిన వాళ్ళు కూడా మొత్తం లిస్ట్ అవుట్ తీస్తూనే ఉన్నాము, పొలిటీషియన్సా, గంజా బ్యాచా, ఎవరా ఏందని చెప్పేసి అన్నీ కూడా మీకు తెలుసు కదా. సో మేమే చెప్తాము, బట్ ఎక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేదు మేము చెప్పలా. మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్క లొకేషన్ మాత్రమే హత్యగా సంబంధం లేదు మాత్రం చెప్పాం.
రిమైనింగ్ ఇలా ఫ్యామిలీకి సంబంధించి మేము రూల్ అవుట్ చేయలేదు. దట్ మీన్స్ వాళ్ళు కాదని మేము చెప్పలా. అలానే వాళ్ళని కూడా మేము కన్ఫర్మ్ ఇవ్వాల. అనుమానం అయితే వాళ్ళ మీద ఉంది అన్న చెప్పేసి మనం అది ఇప్పుడు కూడా ఉంది అన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. టెక్నికల్గా అన్నప్పుడు ఇంకా డీప్లో వెళ్ళాలంట. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పినట్టుగా కొండను తవ్వి ఎలికిన పట్టాలి అన్నది ఏదైతే ఉందో ఆ చిన్న క్లూ, ఎలికంత క్లూ దొరికితే కేసు సాల్వ్ అయిపోయేది. సో మరలా చెప్తున్నా, నాకైతే మాత్రం వైష్ణవి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువుల మీద కానీ వీళ్ళ మీద అనుమానం అయితే 80% ఉంది. ఇక 20% అన్నప్పుడు మాత్రమే ఈ గండి కొడుకుతున్న గంజాయి బ్యాచ్, ఇక వేరే పనికిమాలిన బ్యాచ్ ఎవరు ఉంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండాలి.